మీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే కనుక, నేను నోటితో విశ్వసిస్తున్నాను దేవా అని చెప్పి మనసులో నేను దాన్ని స్వతంత్రించుకోలేకపోవడం వల్ల ఏమంటే దాని విశ్వాసం అనిపించుకోదు. నీవు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నీ యొక్క విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నావో, దాన్ని పొందుకొని ఉన్నాను అని చెప్పి నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే అది నీకు దేవుడు తన మహిమార్థమై నీకు అనేది అనుగ్రహించడం అనేది జరుగుతుంది. అది ఎటువంటిదైనా. ఇదిగోండి, నేను 99% నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు. నీ వల్ల కాలేదు కదా, ఆ 100 ఆ 1% మాత్రం దేవుడికి ఇచ్చి చూడండి. ఆ 1% కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయిపోండి. దేవుడి వైపు చూడండి, దేవుడి వైపు నడవండి, దేవుడి పనిని చెయ్యండి. ఎందుకంటే దేవుని పని చేస్తూ ఉంటే మీ పనిని దేవుడు తప్పకుండా చేస్తారండి. ఎందుకనంటే ఒకటి గమనించండి, మీరెప్పుడు మీ సొంత పనులే చేసుకుంటారు కానీ దేవుని పని చేయాలనే ఆలోచన కూడా కొంతమందికి ఉండదు. దేవుని వాక్యం చదువుదామనే ఆలోచన కూడా ఉండదు. పైకి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారే కానీ ఉన్న వాస్తవం ఏంటంటే కనుక అసలు క్రైస్తవులుగా బిహేవియర్ ఉండదు. ఆ బిహేవియర్ కూడా ఎలా ఉంటుందంటే ఎంతో రూడ్గా, ఎంతో అసలు అంటే దేవుడికి అయిష్టకరంగా వారికి వారే మలుచుకుంటూ ఉంటారు. మరి ఇంకా విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు ఒకటి గమనించండి, ఏదైనా ఒక సమస్య మీకు క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మీరు చేయవలసిన పని ఏంటంటే విశ్వసించాలి. ఇది నా దేవుడి ముందు ఇది చాలా చిన్నది, ఈ సమస్య అనేది చాలా చిన్నది, ఇదిగో ఈ రోగం అనేది చాలా చిన్నది, ఈ అప్పు అనేది చాలా చిన్నది, ఈ యొక్క ఏదైనా సరే ఎటువంటి సమస్య అనేది ఇది చాలా చిన్నది. ఎప్పుడు చాలా చిన్నది? మీరు మీ వైపు చూస్తే కాదండి, మీరు దేవుని వైపు చూస్తే దేవుడి ఆలోచన పరంగా మీరు చూసినట్లయితే అది చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే కనుక దేవుణ్ణి నమ్మండి, దేవుని వైపు చూడండి, మీ విశ్వాసాన్ని కనపరుచుకోండి. దేవుడికి మాత్రం కనపరిచేటట్టు ఉండాలండి. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను అందరికీ తెలియాలని చెప్పి బహిరంగ ప్రార్థనలోనూ గట్టిగా ప్రార్థన చేస్తాను, అలా కాదండి. దేవునికి నచ్చే ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన, అటువంటి ప్రార్థన చేస్తూ మీరు విశ్వసించే ఒక విశ్వాసాన్ని కనపరచండి. దేవుడు మీ అందరి కార్యములను ఎంతో తొందరగా, ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో మీకు అభివృద్ధికరంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.